హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెన్షన్ సొమ్మును ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతి నెల కూడా 1వ తేదీన ఇంటికి వచ్చి అందించే పెన్షన్ 2 నెలలుగా చేతికి అందక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నెల పెన్షన్ సొమ్ము 1వ తేదీన బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసినప్పటికీ 10% మందికి కూడా ఆ సొమ్ము చేతికి అందలేదు. బ్యాంకుల వద్ద పెన్షన్ సొమ్ము కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంక్ అధికారులు రోజులో 100 మందికి మించి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో లబ్ధిదారులు ప్రతిరోజు ఉదయాన్నే పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. జిల్లాలో 2,22,000 మంది లబ్ధిదారులు పెన్షన్ సొమ్మును ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మేలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా పెన్షన్ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయగా కొంతమంది లబ్ధిదారులకు మే పెన్షన్ నేటికి చేతికి అందలేదు. వేల మంది లబ్ధిదారులకు జిల్లాల్లో ఏ బ్యాంకుల్లో తమ పెన్షన్ సొమ్ము జమ అయ్యిందో తెలియని పరిస్థితుల్లో నెలకొంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈ నెలైన పెన్షన్ సొమ్ము తమ చేతికి అందుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ము బ్యాంకుల నుంచి పొందే లబ్ధిదారులు లక్షల్లో ఉండగా బ్యాంక్ సిబ్బంది మాత్రం అందరికీ సకాలంలో అందించే పరిస్థితుల్లో లేరు. ఒక మండలంలో 15 నుంచి 20 గ్రామాలుండగా 2 లేదా 1 బ్యాంక్ మాత్రమే ఉంది. గ్రామాల నుంచి లబ్ధిదారులు 10 కిలోమీటర్ల నడిచి బ్యాంకులకు వెళ్ళి పెన్షన్ కోసం రోజంతా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా జిల్లాలోని 74,323 మందికి పెన్షన్ ఇంటి వద్దకు వెళ్ళి అందజేయాల్సి ఉంది. నడవలేని వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్ను ఇంటికి వెళ్ళి అందించాల్సి ఉంది. అయితే వీరికి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పెన్షన్ సొమ్ము అందివ్వలేదు. ప్రభుత్వం స్పందించి వచ్చే నెల నుంచైనా పాత పద్ధతిలోనే ఇంటింటికి పెన్షన్ సొమ్ము అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.